శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల ఆశయాల ఆఖరి మెట్టు. రచన మాదిరెడ్డి సులోచన గారు. ప్రతి మనిషికి ఆశలు ఆశయాలు ఉంటాయి. వాటి ఆఖరి మెట్టు కొందరి జీవితాలలో అందమైన తృప్తికరమైన గమ్యమవుతుంది. మరికొందరి విషయంలో అంతులేని అగాధంలోకి జారుస్తుంది. నేను పుట్టి పెరిగిన వాతావరణం, ఈ దేశంలో సగటు మనిషి పుట్టి పెరిగిన వాతావరణమే. మా నాన్న ఒక మేస్త్రిగా పనిచేసేవాడట. కానీ నేను హై స్కూల్ చదువుకొచ్చేసరికి ఆయన చిన్న కాంట్రాక్టర్ అయ్యారు. సికింద్రాబాద్కు దగ్గరలో ఉన్న మెట్టుగడ్డ, అక్కడ స్థలం కొని 3 గదుల డాబా వేశాడు. పక్కనే ఓ 100 గజాల స్థలం కొని పెదనాన్న రేకుల షెడ్డు వేసుకుని ఉంటున్నాడు. ఆయన పెద్ద కూతురు లక్ష్మి నాకంటే సంవత్సరం పెద్దయినా నా క్లాసే చదువుతుంది. ఇద్దరం కలిసి వెళ్ళి కలిసి వచ్చేవారం. గంట 4:40 అయినా లక్ష్మి జాడ కనిపించలేదు. విసుగొచ్చింది. ఆడపిల్లల బడులలో రోజు ఏదో ఓ కార్యక్రమం. వెళ్ళిపోదామనుకున్నాను. కానీ లక్ష్మితో కబుర్లు చెప్పందే తోచదు. అదీగాక నాకు ఈరోజు లెక్కల్లో ఫస్ట్ మార్క్ వచ్చింది. లక్ష్మితో తప్ప ఎవరితో చెప్పలేను. నాన్నతో చెప్పారనుకోండి, ట్యూషన్ చెప్పించాంగా, ఫస్ట్ రాకపోతే ఏం చేస్తావులే అంటారు. ఇక అమ్మతో చెప్పాననుకోండి, ఆమె మరీ అన్యాయంగా మాట్లాడుతుంది. 18 ఏళ్ళు ముడ్డి కిందికి వచ్చినాక ఫస్ట్ రాకపోతే ఎందుకురా, మా ఐదారి కాలం, మా ఐదారి పిల్లలు, నీ ఈడుకి నాకు పెళ్ళై నువ్వు పుట్టావు. సుష్వాలు కడుపులో ఉంది. బాబోయ్, ఇక చెప్పకూడదని చెంపలు వాయించుకున్నాను. దూరంగా అమ్మాయిలు వెళ్తూ కనిపించారు. పచ్చ పరికిణీలు, తెల్ల జాకెట్లు ఉన్నాయి. ఓణీలు వేసుకున్న అమ్మాయిలు కనిపించగానే వారిలో లక్ష్మి ఉందేమోనని ఆశగా చూశాను. వారి వెనకాలే వస్తున్న డాక్టరమ్మ కనిపించింది. ఆమెను చూడగానే నా ఆశలు పురివిప్పాయి. నా ఆశయం ఏమిటి? నేను ఒక డాక్టర్నై దేవదూతల తెల్లని దుస్తులతో నా తోటి జనానికి నేనున్నాను మీ ప్రాణాలకంటూ చేయూతనివ్వటం ఎంత గర్వమైన భావన. ఆలస్యమైనప్పుడల్లా డాక్టరమ్మ గారు తన క్లినిక్కి వెళ్తూ కనబడి నాలో తీయని ఊహలు రేపుతూ, నేను తెల్లని ప్యాంటు షర్టు వేసుకుని మెడలో స్టెత్ వేసుకుని టీవీగా పెడుతున్నట్టు అనిపించేది. అంతేగాని ఏదో 4 అంతస్తుల బంగళా కట్టాలని కానీ కార్లలో తిరగాలని కానీ కలలు కనలేదు. ఎన్ని కళ్ళు ఆశగా డాక్టర్ వంక చూస్తాయి. ఆలస్యం అయిపోయిందిరా యాది. లక్ష్మి వచ్చింది. నీతో మాట్లాడను. యాది యాది అనొద్దని చెప్పలేదు. నా పేరు గిరి అన్నాను ఉడుక్కుంటూ. 16వ ఏటే తనకు నేను పుట్టానంటుంది అమ్మ. మరి ఏం ఆశించి ఆ దేవుడు పేరు పెట్టిందో. నా పూర్తి పేరు యాదగిరి నరసింహ. మా వాళ్ళంతా యాదగిరి అంటారు. బడిలో మాత్రం గిరి అంటారు. సారీరా, నీకు మంచి వార్త. లేదే, నేనే నీకు మంచి వార్త చెప్పాలని గంట నుండి నిలబడ్డాను. నాకు లెక్కల్లో ఈ నెల ఫస్ట్ మార్కు. కంగ్రాట్స్. నా భుజం మీద చేయి వేసింది లక్ష్మి. ఆ క్షణంలో నా ఆనందం చెప్పలేనిది. దూరం జరిగాను. మాకు కెమిస్ట్రీ టీచర్ వచ్చిందిరా, ఆనందంగా చెప్పింది లక్ష్మి. మేమిద్దరం మల్టీపర్పస్ ఫైనల్ ఇయర్కి వచ్చాం. లక్ష్మి వాళ్ళ బడిలో కెమిస్ట్రీ టీచర్ లేదని ఎప్పుడూ గోల పెడుతూ ఉండేది. ఎలా చెబుతారు, మొదటి రోజేగా. కానీ ఎందుకో నాకు బాగా నచ్చిందిరా. అందంగా ఉంది కాబోలు. మీ అమ్మాయిలకు అందంగా కనబడి 4 మంచి చీరలు కట్టుకొచ్చే టీచర్లంటే చాలు అన్నాను. లక్ష్మి ఉడుక్కుంది. అబ్బాయిలంతా బాగా చదువు చెప్పే టీచర్నే గౌరవించినట్టు. ఆవిడ అందంగా ఏం లేదు, మామూలుగా ఉంది. ఎందుకో నాకు నచ్చింది. మాట్లాడుతూ ఇద్దరం సికింద్రాబాద్ స్టేషన్ వరకు వచ్చాం. లక్ష్మి సెయింట్ జోన్స్ స్కూల్లో చదువుతోంది. నేను YMCA బాయ్స్ స్కూల్లో చదువుతున్నాను. బస్సు రెడీగా ఉంది. ఇద్దరం ఎక్కేశాం. జనం కిటకిటలాడుతూ ఊపిరి ఆడటం కష్టంగా ఉంది. బస్సు దిగాం. ఒంటికి చల్లగాలి తగిలి హాయిగా అనిపించింది. ఒరే గిరి, ఎన్నాళ్ళు నాకు ఈ బస్సు ఛార్జీలు పెడతావురా? లక్ష్మి అడిగింది. అదేమిటి, నేనేదో పరాయివాడినైనట్టు అన్నాను. ఇల్లు చేరాం. పెదనాన్న గొంతు ముద్దుగా వినిపిస్తోంది. నీకు జ్వరం వస్తే చేతికొచ్చిన పిల్ల లక్ష్మి ఉండొద్దా? పొద్దుటి నుండి ఏమీ లేదంటే పొద్దుటి కూడే తినమంటావేమే? నీకు కావరం ఎక్కిందే. దబీ దబీమని చప్పుడు వినిపించింది. ఇది మాకేం కొత్త కాదు. తాగి వచ్చిన పెదనాయనకు ఏదో ఒక వంక దొరుకుతుంది. పెద్దమ్మ ఇంటి దగ్గర బీడీలు చేస్తుంది. మా ఇంట్లోకి మళ్ళీ 6 పిల్లలు లేరు. 3 ఆడపిల్లలే. లక్ష్మి తరువాత 4 పిల్లలు పోయాక సావిత్రి, మంగా బ్రతికారు. వాళ్ళిద్దరూ ఇంటి పక్క బడికే పెడతారు. లక్ష్మి దిగులుగా నిలబడిపోయింది. ఏమిటే? ఏం లేదురా, సినిమాలో చూపించే యుగళ గీతాలు పాడుకునే దాంపత్యం కాకపోయినా మామూలు జీవితానికి నోచుకోలేదా మనలాంటి వాళ్ళు? అమ్మా నాన్న ఎందుకు పోట్లాడుకుంటారా?
నాకు మాత్రం ఏం తెలుసు? జవాబు లేదన్నట్టు నిలబడిపోయాను. మీ నాయన ఎగిరెగిరి పడుతున్నాడు. ఏం కావాలో అడగరాదు పిల్ల. బయట ముచ్చట్లు పెడితే ఎట్లా? స్వయానా మేనత్త అయిన సత్తెమ్మ అన్నది. ఆ సమయాన తన చిల్లర కొట్టు వదిలి ఎందుకు వచ్చిందో అర్థం కాక ఇద్దరం మా ఇళ్ళలోకి వెళ్ళాం. నాకు తెలుసు 4 దెబ్బలు లక్ష్మికి పడతాయని. ఏందిరా పెళ్లి నడక? జర బిరబిరా వచ్చి ఇంట్లోకి సామాన్ తేవాలని తెలవదు? అమ్మ నన్ను చూస్తూనే అరిచింది. పుస్తకాలు బల్ల మీద పడేసి అమ్మ ఇచ్చిన సంచి తీసుకుని బజార్కు బయలుదేరాను. వరండాలో మంచంలో మూలుగుతోంది చిన్న చెల్లెలు. బుజ్జి కాళ్ళు చేతులు పూచిక పుల్లల్లా ఉంటాయి. పొట్ట మాత్రం ఒత్తిపెట్టి కట్టిన దిండులా ఉంటుంది. డాక్టర్ సరి అయిన మందులు ఇవ్వటం లేదని అమ్మ అనుమానం. నిజమెంతో తెలియదు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళగానే మళ్ళీ ఏదో బాధ అశాంతి నన్ను చుట్టుముట్టాయి. చెత్తా చెదారంతో నిండిన వాకిళ్ళు, మురుగు కాలువలకు ఆలవాలమైన పెరడులు. రోగాలు మరెక్కడి నుండో వస్తాయనుకోవడం భ్రమ. మూలుగుతూ పెద్దమ్మ నా వెంట రావటం కనిపించింది. ఎక్కడికే అన్నాను. గసంత పోతే జిల్లడాకులు దొరుకుతాయిరా కొడకా, ఈ దెబ్బలకి కట్టుకుంటాను అన్నది. మందుకునే సత్తా లేదు, ఉన్నా కొనరని తెలుసు. మరి కాస్త దూరం వెళ్ళాను. వడ్రంగి పనిచేసే బ్రహ్మయ్య, ఆయన తమ్ముడు వీరాచారి కొట్లాడుకుని తలలు పగలగొట్టుకున్నారు. గాంధీ హాస్పిటల్ వైపు పరుగులు పెడుతున్నారు. వెనకాలే వాళ్ళమ్మ శోకాలు పెడుతోంది. ఇలాంటివి మా వీధిలో రోజు మామూలే. మలుపు తిరిగాను. గిరి, ఓ గిరి. ఆశ్చర్యంగా అటు ఇటు చూశాను. లక్ష్మి స్నేహితురాలు రాధా నిల్చునుంది. వాళ్ళింటి అరుగు మీద. వాళ్ళ బామ్మ ఇంట్లో లేదేమో. ఈ పక్కన అన్ని బ్రాహ్మణ ఇండ్లే ఉన్నాయి. వేదికల మీద జాతి మత భేదాలు సమసిపోయాయి కానీ మనసుల్లో మాత్రం చెరగలేదు. రాధ వాళ్ళ బామ్మ మమ్మల్ని చూసే చూపులు గుర్తుకొస్తే ఆ వైపు చూడబుద్ధి వెయ్యదు. కానీ రాధ పిలుస్తుంటే వెళ్లకుండా ఉండలేకపోయాను. ఏమిటి రాధా? మా బామ్మ తెనాలి వెళ్ళిపోయింది. లక్ష్మిని చదువుకోవటానికి రోజు రమ్మను అంది. మంచిది అన్నాను రాధ వంక చూస్తూ. రాధ పల్చని శరీరంపై తెల్లని పరికిణి, తెల్లని పైట అందంగా కనిపించాయి. ఒక్కసారి లక్ష్మి గుర్తుకొచ్చింది. ఉన్న బట్టలు ఉతుక్కోవడానికి సబ్బు కూడా ఉండదు. లక్ష్మికి పొడుగాటి జడ తప్ప వేరే ఆభరణాలు లేవు. రూపం కూడా ఏమంత అందం ఆకర్షణ కలది కాదు. ఏమిటలా చూస్తున్నావు? నువ్వు చాలా బాగుంటావు రాధా అన్నాను. సుతారంగా నవ్వి లోపలికి పారిపోయింది. గబగబా వెళ్ళి అమ్మ చెప్పిన సామాన్లు కొన్నాను. ఇంటికి వచ్చేసరికి నాన్నగారు తన గదిలో కూర్చుని తాగుతున్నాడు. నాన్నకు పెదనాన్నకు ఒక్కటే తేడా, అతడు పెదనాన్నల కొట్లలో తాగడు. అమ్మను కొట్టినా రహస్యంగా జరిగిపోతుంది. సామాన్ ఇంట్లో ఇచ్చి దడి దగ్గరకు వెళ్ళి లక్ష్మిని పిలిచాను. ఏమిట్రా? కళ్ళు తుడుచుకుంటూ వచ్చింది. రాధ వాళ్ళ బామ్మ లేదట, చదువుకోవటానికి రమ్మంది. వెళ్దామా? నాన్న చదువే మానేయమంటున్నాడ్రా అంది దిగులుగా. ఆడపిల్లల ఈ అతి దిగులు చూస్తే నాకు పరమ చిరాకు. నాన్నకు కోపం వచ్చినప్పుడల్లా చావండి అంటాడు. చస్తున్నావా అడిగాను. లేదు లేరా అన్నది. తొందరగా భోజనం చేసి చదువుకోవటానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. రాధ చదువో తెలియదు కానీ రోజులు అతి త్వరగా దొర్లిపోతున్నాయి. మా పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. లక్ష్మి, రాధ, నేను పోటీలు పడి చదువుతున్నాం. ముగ్గురికి ఒకటే ఆశ, డాక్టర్ కావాలని. మీకేం పర్వాలేదు, క్లాస్ రాకపోయినా సీట్ వస్తుంది ఉన్నట్లుండి ఓనాడు రాధ అంది. అదెట్లా? నేను తెల్లబోయాను. మీరు వెనకబడిన జాతుల వారు, మీకోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లుంటాయి. ఆ తరువాత రాధా లక్ష్మి బొమ్మలు గీసుకుంటూ కబుర్లు చెప్పుకున్నా నాకు వినబుద్ధి కాలేదు. రాధ అన్నమాటే నా మనసు తొలిచివేస్తోంది. వెనుకబడిన జాతులంటూ ప్రభుత్వం, ప్రజలు మమ్మల్ని ఎత్తి చూపటం ఎబ్బెట్టుగా అనిపించింది. విద్య అన్నది ఒక తపస్సు లాంటిది. మేధను మదించి విషయాన్ని జీర్ణం చేసుకున్నవాడే జ్ఞానం సంపాదిస్తాడు. ఈ భిక్ష ఎందుకు? అన్యమనస్కంగా లక్ష్మి పిలిస్తే లేచాను. ఇద్దరం ఇంటిదారి పట్టాం. ఏమిట్రా ఒక్కసారి అలా మారిపోయావు? ఎలా మారిపోయానో అన్నాను. ఏం నటనరా? రోజు 1కి 10 సార్లు రాధతో వెడుతున్నాం అని చెప్పేవాడివిగా. అది కాదే, మీ రాధకి ఎంత పొగరో చూడు. మనం వెనుకబడిన జాతులమట. నిజమే కదరా అంది లక్ష్మి అతి మామూలుగా. నాకేమిటో కోపంగా ఉంది. మా బడిలో రోజు ఇలాంటివి గుర్తు చేసుకుంటూనే ఉంటారా. వర్ణభేదం ఎవరు పెట్టారో గానీ దానంత అసహ్యమైనది ఇంకొకటి లేదు నిట్టూర్చింది లక్ష్మి. రోజు మీ బడిలో నిన్నేడ్పిస్తుంటారా? ఆతృతగా అడిగాను. ఇంకా విద్యార్థులకు అంత వివరణ తెలియదురా. మా గ్రూప్లో అందరూ ఉన్నారు. బ్రాహ్మలు, రెడ్లు, కమ్మలు, క్రిస్టియన్స్. అధ్యాపకులే లేవదీస్తుంటారు ఈ తుఫాను. టీచర్లా? ఆశ్చర్యంగా అడిగాను.
అవునరా, కొందరు తాము అగ్రవర్ణాల వారమని మర్చిపోరు, మరికొందరు క్రింది జాతుల వారమని మర్చిపోరు. వారిలో వారు పోట్లాడక పలానా టీచర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావంటూ మాతో పోట్లాట. అందుకే నాకు కెమిస్ట్రీ టీచర్ అంటే ఇష్టం. అందుకే అంటే ఈ వర్ణాలు జాతులు పట్టించుకోరావిడ. మా మాటలు సాధారణంగా శాస్త్ర విజ్ఞానం గురించో సాహిత్యం గురించో సాగుతాయి. అయితే ఆమెనందరూ ఇష్టపడతారనుకుంటాను అన్నాను. చూడకుండానే వాళ్ళ టీచర్పై గౌరవం కలిగింది. నీ అంచనా తప్పు. విద్యార్థులు ఇష్టపడతారు, కానీ ఉపాధ్యాయునులు ఎన్ని తిట్టాలో అన్ని తిడతారు. ఎందుకు? ఏమో, అదా బోడిముండ, దానికి నీల్గుడు. ఇలా సాగుతాయి వారి దీవెనలు. ఏది ఏమైనా లక్ష్మి, మనము వెనుకబడిన జాతులుగా సీటు తెచ్చుకోవద్దు, కష్టపడి మార్కులు తెచ్చుకోవాలి అన్నాను. మనం అలా అనుకున్నా అందరూ అనుకోర్రా? అందరి గురించి మనకెందుకు, మనకు తృప్తైనా మిగులుతుంది అన్నాను ఆవేశంగా. ఒరేయ్, మనలాంటి వారికి చిన్న చిన్న కోరికలు తీరవురా. ఇప్పుడు నాకు క్లాసులో ఫీజు లేదు. ఎందుకో తెలుసా? నేను వెనకబడిన జాతిదాన్ని. అభిమానంగా ఫీజు ఇచ్చుకునే శక్తి నాకు లేదని నీకు తెలుసు. లక్ష్మి తర్వాత అన్న మాటలు వినిపించలేదు. ఏదో తెలియని బాధ. మర్నాడు బడికెళ్ళినా నా మనసు కుదుటపడలేదు. అగ్రవర్ణాల వారిని ఒక్కసారి చంపెయ్యాలన్నంత ఆవేశం కలిగింది. మరోసారి ఈ జాతులను వర్గీకరణం చేసిన వారిని గొంతు నులిమి చంపాలనిపించింది. ఇల్లు చేరిన నా ఆలోచనలు తెగలేదు. అన్నం తిని హాల్లో చదువుకుందామని కూర్చున్నాను. ఎవరు అయాచితంగా దానం చేసినా విద్య అక్కర్లేదు. నా కృషితో పైకి రావాలి. అదే నా ఆశ, ధ్యేయం కూడా. అరే యాది, నాన్న ముద్దుగా పిలిచాడు. వెళ్ళి ఆయన పడుకునే గది ముందు నిల్చున్నాను. మంచం పక్కగా వేసిన జంబుకానా పైన తరువాత తమ్ముడు తప్ప అందరూ అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు. పిల్లలు కవతల వైపున అమ్మ నడుం వాల్చింది. పిలిచావా నాన్న? అవునరా, వెనకబడిన వారికి అదేదో నజీఫా దొరుకుతుందట. నాకు తెలియదు, ఈరోజే తెలిసింది అన్నాను. నిజంగా నాకు తెలియదు. ఏం తెలుసురా? నన్ను పీడించి వారానికోసారి డబ్బడగడం తెలుసునా? దమాక్లేని లఫంగా. మన ఇంట్ల పైన మూలకు మూలుగుతుందరా పైసలు? నాకు తెలియదు. దొరికిన ఆ డబ్బు నాకొద్దు అన్నాను. ఆ వయసులో అంతకంటే వివరం చెప్పటం నాకు తెలియదు. నాన్న చేత దెబ్బలు కూడా తిన్నాను. పట్టుదల వదల్లేదు. నాతో పాటు లక్ష్మి తోడుంది చదవటానికి. అమ్మా నాన్నల మాటలకి చెవిటివారమైపోవాలని నిశ్చయించుకున్నాం. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అది ఎంతవరకు నిజమో చూడాలి. ఒరేయ్, నాకు క్లాస్ వస్తుందని మా కెమిస్ట్రీ టీచర్ చెప్పిందిరా, లక్ష్మి ఉత్సాహంగా అంది. మీ టీచర్ చెప్పిన మాట వేదమో కాదో నాకు తెలియదు, కానీ ఆమెకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఏడు కాస్త ఉత్సాహంగా ఉన్నావు. అవునరా, నాకు టీచర్ పీరియడ్లో చాలా ఉత్సాహంగా ఉంటుంది. మధ్య మధ్య ఇలాంటి కబుర్లు దొరలేవి. లక్ష్మి ఒక విధంగా అదృష్టవంతురాలని చెప్పొచ్చు. హుజూర్ నగర్లో స్కూల్ బిల్డింగ్ కాంట్రాక్ట్ దొరికింది పెదనాన్నగారికి. పెదనాన్న అక్కడికి వెళ్ళాడు. లక్ష్మికి ఇంట్లో పోరు తప్పింది. పెద్దమ్మ చదువుకోకపోయినా చాదస్తురాలు మాత్రం కాదు. దినమంతా చదువు అంటే ఆడపిల్లకు ఎట్లా సాగుద్దిరా అనేది నవ్వుతూ. ఆమెకు మగపిల్లలు లేరు. నేనంటే వల్లమాలిన అభిమానం. మరి అలా చదువుకుంటేనే రేపు నీకు ఈ బీడీలు అప్పడాలు చేసే బాధ తప్పుతుంది. నీకు జ్వరం గిరం వస్తే నడిచి అంతంత దూరం పోనక్కర్లేదు. నేను లక్ష్మి మందిస్తాం అన్నాను గర్వంగా. పిచ్చి సన్యాసులు నవ్వుకునేది. అలాంటప్పుడు నా కళ్ళ ముందో దృశ్యం కనబడి మాయమయ్యేది. నేను మల్లెపువ్వు లాంటి తెల్లని ప్యాంటు షర్టు వేసుకుని మెడలో స్టెత్ వేసుకుని కూర్చుని ఉన్నాను నా కన్సల్టింగ్ రూమ్లో. ఖరీదైన చీరపై తెల్లని కోటు తొడుక్కొని మెడపై స్టెత్ వేసుకుని హడావిడిగా వచ్చింది లక్ష్మి. ఏమిటి? రూమ్ నంబర్ 5లో ఉన్న పేషెంటు చాలా గాబరా పెట్టేస్తున్నాడ్రా. పద చూద్దాం. నేను రాసిన మందులు తెప్పించారా? వాళ్లకు మందులు తెచ్చుకునే శక్తి లేదు. అలాంటి వారికి మనం ఉచితంగా వైద్యం చేయాలి. పద. ఇద్దరం కారిడార్లో నడుస్తున్నాం. మా చెప్పులు శబ్దం లయబద్ధంగా వినిపిస్తోంది. యాది, అరే, ఈ పిల్లలు రేపు చదివి ఉద్ధరించేది ఎవరినో గాని ఒక్క పనికి అందరూ పొందరు. అమ్మకంఠం కంగుమంది. నా ఊహ చెదిరిపోయింది. పరిగెత్తికిపోయాను. ఏమిటమ్మా? చిన్నదానికి ఒకటే దగ్గు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపో అన్నది. మా అమ్మ చేత డాక్టర్ గారు అనిపించడానికి 3 రోజులు శ్రమపడ్డాను. డాక్టర్ వృత్తిపైనున్న గౌరవం కొద్దీ. మంచిదమ్మా. చెల్లాయిని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఇలా పనులు చేసినప్పుడు అమ్మ అర్ధ పావలా ఇస్తుంది. ఆ రోజు ఏది ఏమైనా 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రాధ ఇంట్లో చదువుకోవాలని నిశ్చయించుకున్నాం. రాధ వాళ్ళమ్మ మంచి మనిషే. అలాంటి సమయాల్లో టీ చేసిస్తుంది.
ఉడికి ఉడకని కూర వేసుకుని అన్నం తిని లక్ష్మిని పిలిచాను. లక్ష్మి అత్త వాళ్ళింటికి వంట చేయటానికి వెళ్ళింది. పెద్దమ్మ జవాబు: మా సత్తమ్మ అత్తకు మేనకోడండ్లపై పూర్తి అధికారం ఉన్నట్లే ప్రవర్తిస్తుంది. ఇంట్లో ఏ కొంచెం పని ఎక్కువైనా ఎవరినో ఒకరిని కేకేస్తుంది. నెమ్మదిగా రాధ ఇంటివైపు వెళ్ళాను. వచ్చావా గిరి? లక్ష్మీది. లక్ష్మి, నువ్వు నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండండి. రాధ ఒక్కతి ఉంటుంది. ఏమిటో పిచ్చి. వీలునామాలో జగ్గయ్య బాగానే చేశాడట. ఆవిడ వెళ్ళిపోయి 4 ఏళ్ల అవతల తన కోసం చూస్తున్న ఇరుగు పొరుగమ్మను కలిసింది. నాకు నవ్వొచ్చింది. ఇంత సినిమా పిచ్చేమిటా అని. ఆవిడే పిచ్చి అనుకుంది కదా. రాధ పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. లక్ష్మీది అత్తయ్య ఇంట్లో వంట పనట, వస్తుందేమో అన్నాను. రాధ తలెత్తి నా వంక చూసింది. ఆ చూపులో ఏదో కొత్తదనం కనిపించింది. చూపులోనే కాదు, రాధే కొత్తగా ఉంది. అందమైన రాధ కళ్లకు ఒత్తుగా కాటుక పెట్టుకుంది. తలలో సన్నజాజులు మరవం కలిపిన మాల తురుముకుంది. ఆనాడే కొత్తగా ఓ విషయం తెలిసింది. నాలో కోర్కెలున్నాయని, అవి పురివిప్పుతున్నాయని. ఏమిటి గిరి అలా చూస్తున్నావు? ఏం లేదు, ముఖం తిప్పుకున్నాను. నేను చెప్పనా? ఏమిటి చెప్పేది అన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఉలిక్కిపడ్డాను. రాధ భావకురాలు. తెలుగు సినిమాలు వచ్చిందల్లా చూస్తూ ఉంటుంది. పోనీలే, సిగ్గైతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది దగ్గరగా వచ్చి నాలో సన్నగా వణుకు ప్రారంభమైంది. మాట్లాడుతూ తుమ్మమొద్దులా అలా నిల్చుండిపోయావేం? రాధా, ఎన్నో సినిమాలు చూశాను. సమయానికి ఒక్క ప్రేమ సన్నివాసం గుర్తుకురాదేం? అందుకే అంటారు కాబోలు ఆడపిల్లలు తోటకూర కాడల్లా ఎదుగుతారని. అలా అయిపోయావేం? రాధా నా దగ్గరగా వచ్చి వాటేసుకున్నంత పనిచేసింది. రాధా, మీరు బ్రాహ్మలు, మేం మేస్త్రీలం. ఒట్టి పిచ్చిమొద్దులా ఉన్నావు. బ్రాహ్మడైతే నేను చచ్చినా ప్రేమించను. తెలుసా, నేను వేరువేరు జాతులైతేనే ప్రేమలో మజా. రాధ ముంగాళ్ళ మీద లేచి నా పెదవులు ముద్దు పెట్టుకుంది. నా భయం ఎగిరిపోయింది. ఆ స్థానాన్నే ఏదో ఆవేశంలో మధురమైన భావన మొలకెత్తింది. రాధను 2 చేతులతో బంధించాను. లైటు లేదు. ఎవరూ లేరా ఇంట్లో? లక్ష్మి గొంతు వినిపించగానే రాధను వదిలేశాను. రాధ చటుక్కున వెళ్ళి లైట్ వేసింది. రా లక్ష్మి, అయిపోయిందా నీ పని? అదేమిట్రా గిరి వణికిపోతున్నావు? ఏం లేదు అన్నాను వచ్చి బల్ల దగ్గర కూర్చుని. సాధ్యమైనంత వరకు తల వంచి ఆ తర్వాత అరగంటకు కానీ నేను మామూలు మనిషిని కాలేకపోయాను. రాధ నిర్వికారంగా ఉంది. ఎంత నటన అనుకున్నాను. ఆ తర్వాత చదువుకుంటూ ఒకరినొకరం ప్రశ్నలు వేసుకుని జవాబులు చెప్పుకుని తృప్తి పడ్డాం. 10:30కు సినిమాకు వెళ్ళిన వారు తిరిగొచ్చారు. మేము మా ఇంటికి బయలుదేరాం. దారిలో లక్ష్మి అడక్కపోయినా సాయంత్రం సంఘటన చెప్పాను. రాధే అలా అన్నదా? అవును, కావాలంటే అడుగు అన్నాను. ఎందుకులే, అయినా ఇప్పుడే ప్రేమ పెళ్ళి ఏమిట్రా అంది. లక్ష్మి అనుభూతులు లేని మొద్దు. రాధస్పర్శ ఎంత మధురమైంది. ఎన్ని సంవత్సరాలైనా రాధనే పెళ్లాడాలి అని నిర్ణయించుకున్నాను. ఒరేయ్, మన పరీక్షలు నెల కూడా లేవు లక్ష్మి అంది. నాకు గుర్తుందే, ఫస్ట్ క్లాస్లో పాస్ కాకపోతే అడుగు అన్నాను. లక్ష్మి మాట్లాడలేదు. ఇంటికి వచ్చేసరికి అందరూ నిద్రపోతున్నారు. వెనక తలుపులు తాళం వేసుకుని పెడతాను. వెనక్కు వెళ్ళి తాళం తీసి అక్కడ మేకుకు తగిలించిన అద్దంలో ఒకసారి నా ముఖం చూసుకుని రాధ అందానికి నేనేం తీసిపోననుకుని తృప్తిపడ్డాను. రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాం. మహా ఆదుర్దాగా ఉంది. విసుగ్గా కూడా ఉంది. రాధ వాళ్ల ఊరు తెనాలి వెళ్ళింది. లక్ష్మి ఇంటి పనులలో మునిగుంటుంది. నేను వీలున్నప్పుడల్లా నాన్నగారి పనులలో సహాయం చేస్తూనే ఉన్నాను. అయినా విసుగ్గానే ఉంది. ఆ రోజు నాన్నగారి ఆదేశం ప్రకారం సికింద్రాబాద్లో ఒక ఇంటికి కొన్ని రిపేర్సు చేయించొస్తున్నాను. బస్సు కోసం నిలబడిన నా పక్కన సన్నటి సువాసన ఆగినట్టు అనిపించి తిరిగాను. రాధ నిలబడి ఉంది. మా మొద్దు కదిలిందే, కిలకిలా నవ్వింది రాధ. ఎప్పుడొచ్చావు రాధా? ఉదయమే. నీకు మంచి వార్త చెబుతాను, నాకేమిస్తావు అన్నది ఊరింపుగా. రాధకేమిష్టమబ్బా? ఓ క్షణం ఆలోచించాను. తనకి వేరుశనక్కాయలు చాలా ఇష్టం. 4 గణాలు పెట్టి వేరుశనక్కాయలు కొనిపెడతాను అన్నాను. బుద్ధావతారం. బట్టి పట్టి మాత్రం ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు. నా తొడ మీద మోచేత్తో పొడిచింది. నీకెలా తెలుసు ఫస్ట్ క్లాస్ వచ్చిందని? ఉద్వేగంగా ఉత్సాహంగా అడిగాను. మా నాన్నగారు నిన్న బోర్డుకు వెళ్ళి తెలుసుకున్నారు. మీ ఇద్దరికీ ఫస్ట్ క్లాస్ వచ్చింది. నాకు కొద్దిలో మిస్ అయింది అన్నది రాధ. తనకు ఫస్ట్ క్లాస్ రాలేదని కొద్దిగా నిరాశ కనిపించింది. నిజమా రాధా? ఈసారి చేపట్టుకున్నాను. నిజమే. నీతో అబద్ధం చెప్తానా? నాకు వెంటనే పార్టీ ఇవ్వాలి. ఇంటికి వెళ్ళాక తీయని ముద్దులు గుసగుసగా చెప్పింది. నాకు నిజంగా ఫస్ట్ క్లాస్ వచ్చిందా? చాలా సంతోషంగా ఉంది రాధా. రా, పార్టీ ఇస్తాను. వద్దులే, మరోసారి. ఈ సంతోషం మళ్ళీ వస్తుందా? లాక్కెళ్ళినట్టే స్టేషన్ ఎదురుగా ఉన్న నేషనల్ రెస్టారెంట్కు వెళ్ళాం.
నాన్నగారిచ్చిన డబ్బులో మిగిలిన 5 రూపాయలు ఖర్చు పెట్టాను. ఈ సంతోష సమయంలో లక్ష్మి ఉంటే బావుండేది అన్నాను. ఏయ్ మొద్దబ్బాయ్, మనిద్దరం ఉన్నప్పుడు మూడో వారి ప్రసక్తి తెస్తే బుర్రా రామకీర్తన పాడిస్తాను, జాగ్రత్త అన్నది. ఆ మాటకు లయబద్ధంగా కసి అంతా కాలుమీద చూపింది. అబ్బా అన్నాను. కిలకిల నవ్వింది. రాధ నవ్వు ఎదుటివారి గుండెలకు లయ తప్పిస్తుంది. గిరి, నీకు ఫస్ట్ క్లాస్ వచ్చిందని, నాకు క్లాస్ రాదని బాధ కూడా మర్చిపోయాను చూడు. క్లాస్ రాకుంటే ఏం, గ్రూప్లో మంచి మార్కులు ఉండుంటాయిలే అన్నాను ఓదార్పుగా. ఇద్దరం బయటకు వచ్చాం. బస్సులో రాధకు సీటు దొరికింది. నేను నిలబడ్డాను. నాకు మహా ఆతృతగా ఉంది, ఎప్పుడు వెళ్ళి లక్ష్మికి వార్త చెప్పాలా అని. ఆ రోజు ఎందుకో బస్సు మహా మెల్లగా నడవసాగింది. అది నా భ్రమేనేమో. ఈ సంతోష సంభ్రమాలలో రాధ ఉందని, ఆమె నాతో పాటు బస్సు దిగిందని మర్చిపోయాను. పరిగెత్తినట్టే పెదనాన్నింటికి వెళ్ళాను. లక్ష్మి, లక్ష్మి జొన్న రొట్టెలు చేస్తుందేమో, చేతులకు పిండి నిండుగా ఉంది, అలాగే వచ్చింది. ఏమిట్రా? మనిద్దరం ఆయాసంతో మాట బయటికి రాలేదు. ఒరేయ్, మనిద్దరం ఎక్కడికి వెళ్ళలేం, అమ్మ ఊరెళ్ళింది. అది కాదే, విసుక్కున్నాను. కాస్త ఆయాసం తీరింది. మనిద్దరం ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం. పోరా కోతలు అన్నది తేలిగ్గా. నాకు లక్ష్మి మీద కోపం వచ్చింది. చూరు కర్రలాగి ముఖాన కొడదామనిపించింది. నిజమే, రాధా వాళ్ళ నాన్న కనుక్కొచ్చాడు. మరి రాధా సెకండ్ క్లాస్లో పాస్ అయింది అన్నాను. ముగ్గురం ఒకటిగా తిరిగి రాధను మర్చిపోయినందుకు నొచ్చుకుంటూ. నిజంగానా? నమ్మలేకుండా ఉన్నాన్రా. లక్ష్మి కళ్ళల్లో నాట్యం చేసిన భావం భాష కందనిది. లక్ష్మి నాలా కాదు, గంభీరంగా ఉంటుంది. లక్ష్మి, నాకు సంతోషంగా ఉందే, మనము వెనుకబడిన జాతుల జాబితాలోకి రాము అన్నాను. ఆమె నవ్వింది. ఆ నవ్వులో ఏ భావము వ్యక్తం కాలేదు. లక్ష్మి తక్కువ మార్కులు వచ్చినప్పుడు, తండ్రి తిట్టినప్పుడు అలాగే నవ్వుతుంది. యాది ఉన్నాడమ్మా లక్ష్మి? నాన్న పిలుపు వినిపించింది. వెనుదిరిగాను. గిరి, 1 రూపాయి ఉందట్రా? ఎందుకే అన్నాను జేబులో చేపెట్టి. 4 గణాలు మాత్రం మిగిలాయి. 3 పూటల నుండి ఒట్టి కారంతో పెడుతున్నానురా పిల్లలకు. సావిత్రి మరీ గొడవ చేస్తోంది అన్నది అభిమానంగా. 4 గణాలే ఉన్నాయే, రాధ పార్టీ ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు అన్నాను చేయి ముందుకు చాపుతూ. 4 గణాలు తీసుకుంది. పప్పు తెస్తాను అన్నది. వినిపించుకోనట్టు ఇంటికొచ్చాను. నాన్న ఎందుకో చిరాగ్గా ఉన్నారు. కూళ్ళు ఇవ్వలేదట. అవును నాన్న, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అన్నాను కాస్త జంకుతూ. కూళ్లకు నీ ఫస్ట్ క్లాస్కు ఏం సంబంధం రా? మండిపడ్డారు. అది కాదు నాన్నగారు, మరే ఫస్ట్ వచ్చాను, పార్టీ ఇవ్వమని స్నేహితులు గోలపెట్టారు అన్నాను. ఈసారి కాస్త అర్థమై ఉంటుంది నాన్నగారికి నేను చెప్పిందేమిటో. అందుకే పచార్లాపి నా వంక నిజమా అన్నట్లు చూశారు. నాకు కాస్త ధైర్యం వచ్చింది. నేనే కాదు నాన్న, లక్ష్మి కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అన్నాను. ఆడపిల్ల ఏ క్లాస్లో పాస్ అయినా కుండలు కడుగుతుంది లేరా? అమ్మ దీర్ఘం తీసింది. ఊరుకోవే వెర్రిముఖం దానా, ఇద్దరూ డాక్టర్లు అవుతారు అన్నాడు నాన్న. ఆ క్షణంలో నాన్నని కౌగిలించుకుని గిరగిరా తిప్పాలనిపించింది. అవును నాన్న, మన లక్ష్మి బయటపడదు కానీ చాలా తెలివైంది. రాధకు సెకండ్ క్లాస్ వచ్చింది అన్నాను ఉత్సాహంగా. ఆయన ముఖం వెలిగిపోయింది. ఒక్కసారి స్నేహితులను, క్లాస్మేట్స్ని కలిసి నా విజయవార్త చెప్పాలనుంది. కానీ సెలవులు, అదీ కాక పేపర్లో వస్తే వారికే తెలుస్తుంది అనుకున్నాను. మర్నాడు బజారుకు వెళ్తుండగా రాధ పిలిచింది. వెళ్ళాను. తల మీద 2 మొట్టింది. అబ్బా ఏమిటిది, నీకు బుద్ధుందా? నేను నమ్ముకుని రాత్రి నీ వెంటొస్తే బస్సు దిగ్గానే అలా పరుగులు పెట్టావేం? ఎవరిదైనా పర్సు కొట్టేశావా? చిచి అన్నాను. అప్పుడు నేను చేసిన పొరపాటు తెలిసింది. సారీ రాధా, ఈ వార్త లక్ష్మికి చెప్పాలని తొందర తప్ప మరేం లేదు అన్నాను. తెలుసులేవోయ్ బుద్ధావతారం, నాకు బహుమతేది? కవ్వింపుగా అడిగింది. రాధ చొరవ, ధైర్యం చూస్తే ఆశ్చర్యం, భయం కూడా కలిగేవి. కాస్త బిడియపడటం నా వంతైంది. గిరి, ఇంత గిరిగీసుకుని కూర్చుంటే ఎందుకు పనికిరావు, నా భుజం మీద ఒక్కటిచ్చింది. ఏమోయ్, MBBS చదువుతావా? రాధ నాన్నగారు వచ్చారు. రాధ కాస్త తగ్గింది. ఆయన ఓ అరగంట నైతిక విలువల మీద ఉపన్యాసం ఇచ్చారు. ఓపిగ్గా విని బయటికొచ్చాను. నా భవిష్యత్తు ఓ తీయని కలలా కనిపించసాగింది. నిజాల కంటే కలలు ఎంత కమ్మగా ఉంటాయి అనిపించింది. కమ్మని కలల్లో బ్రతకలేడు మనిషి ఎందుకో. ఫస్ట్ లిస్ట్లో నా పేరు, లక్ష్మి పేరు చూసిన నా ఆనందం ఏం చెప్పను. అప్పుడే డాక్టర్ అయిపోయినంత సంతోషం కలిగింది. లక్ష్మికి ఈ వార్త చెప్పినప్పుడు ఉత్సాహం చూపలేదు, మందకొడిగా ఉండిపోయింది. ఏమిటే, నాలాంటి దానికి డాక్టర్ చదివే యోగం లేదురా. అదేం, డబ్బు ఎవరిస్తారు? మార్కులు రాగానే సారా? నువ్వు ఒక్కసారి బడికి వెళ్ళి రావే అన్నాను. లక్ష్మిని ఉత్సాహపరిచేది వాళ్ళ టీచర్లని తెలుసు. పెద్దనాన్న తూలుతూ వచ్చాడు. ఓ పిల్ల లక్ష్మి, వద్దే అంటే విన్నావే, చదువు అన్నావు. సత్యమ్మ కొడుకు నిన్ను వల్లడంట అరుస్తూ చతికిలపడ్డాడు. రాములు బావకు లక్ష్మినిస్తారా?
ఆశ్చర్యంగా చూశాను. ఆడంగిలా అమ్మ వెనకాల తిరిగే రాములంటేనే నాకు కోపం. అవునరా, రాములు మేనబావ, ఆడే ఒళ్ళకుంటే పీడా పోయిందిలే అన్నాను తేలిగ్గా. ఏందిరో, మన కాడ రూపాయలు రాసులున్నాయా? బతిమాలి బామాలి పిల్లనిచ్చుకోవాలి. మీ అయ్య ఉంటే జర పిలువు, ఆడు అర్ధబలం గలవాడు, మాట వింటుందేమో సత్యమ్మ. పెదనాన్న చుట్ట వెలిగించాడు. లక్ష్మి కళ్ళల్లో రోషం లాంటిది కదలాడింది. వద్దు వద్దంటే తండ్రి బలవంతంగా పెళ్లి చేయటాన్ని నిరసించే చూపది. ఆ రాత్రి నాన్న పెదనాన్న ఎంత చెప్పినా సత్యమ్మత్త లక్ష్మిని చేసుకోవటానికి అంగీకరించలేదు. చదివిని పిల్ల సంసారం చేస్తాదిరా అనే పదాన్ని పట్టుకొని వాదిస్తోంది. నాకు చాలా సంతోషంగా ఉంది. మర్నాడు లక్ష్మి ఓ నిర్ణయానికి వచ్చింది. ఒరేయ్, నేను ఓసారి బడికెళ్ళొస్తాను. ఏది ఏమైనా మెడిసిన్ చదువుతానురా. నా దుర్గతి నా చెల్లెండ్లకు రాకుండా చూస్తాను అన్నది. సాధారణంగా లక్ష్మి అలా అనదు. అన్నదంటే చేసి తీరుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. 2 రోజులు పోయాక మేము కట్టాల్సిన ఫీజు సంగతి తెలిసింది. నెమ్మదిగా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. నాన్న, నా ఫీజు 200కు పైనే కట్టాలి అన్నాను. మరి తప్పుతుందా? రేపు మంచి దినమేనా అన్నారు ఏవో లెక్కలు చూసుకుంటూ. ఒక్క సంగతి నాన్న అన్నాను. ఏమిట్రా, బట్టలేనా అన్నారు తలెత్తి. నాకు బట్టలొద్దు నాన్న, లక్ష్మికి స్కాలర్షిప్ వస్తుంది, అప్పుడు మన డబ్బు తిరిగి ఇచ్చేస్తుంది. తన ఫీజు కట్టు నాన్న అన్నాను ధైర్యం చేసి. ఏందిరో, ఏమో చాలా మాట్లాడుతున్నావు, పైసలు చెట్లకు కాస్తున్నాయా ఏమిటి? అమ్మ వచ్చింది. ఆ పని కాదని తెలుసు. ఆడపిల్లకు చదువెందుకురా, నా దగ్గర డబ్బు లేదు అన్నారు. మర్నాడు లక్ష్మిని తప్పుకుని తిరిగాను. సహాయం చేస్తానని నమ్మకంగా చెప్పాను. అవిగాక నేను బట్టలకి డబ్బు తీసుకుని లక్ష్మికి ఇవ్వాల్సింది. కానీ అక్కడ నా ప్రణాళిక సాగేది కాదేమో. మేం నగదు ఇచ్చుకొనేది చాలా తక్కువ, అరువు తెస్తాము. గిరి, ఓ యాదగిరి, లక్ష్మి వచ్చింది. అన్నాను. సూటిగా చూడలేకపోయాను. నా ఫీజు మా టీచర్లంతా చందాలు వేసి కడుతున్నారా. మా కెమిస్ట్రీ టీచర్ బస్ పాస్ ఇప్పిస్తారు. నెల నెల బట్టల ప్రాబ్లమే ఉందిరా. యూనిఫామ్ ఉంటే ఎంత బాగుండేది అన్నది నిట్టూరుస్తూ. నేనేం చెయ్యనే, అమ్మా నాన్న చదువుకోలేదు, నేను చెప్పినా వినరు అన్నాను. నువ్వేం బాధపడుకురా, చదువుకున్న వారంతా సహాయాలు చేసుకుంటారా, మన భ్రమ మాత్రమే అన్నది లక్ష్మి. బట్టలే కాదు, పుస్తకాలు కావాలి. ఇద్దరం పక్కపక్కనే ఉంటాం కాబట్టి నేను కొన్న పుస్తకాలే లక్ష్మి ఉపయోగిస్తుంది. ఈ జీవిత పోరాటంలో గెలుస్తామో అట్టడుగుకే పోతామో అన్నది కాలమే నిర్ణయించాలి. రాధకు సీట్ రాలేదు. నన్ను చూసి బయటకొచ్చింది. విచారంగా ఉంది. నేను మీ కులంలో పుడితే ఎంత బాగుండేది గిరి అన్నది. ఆ మాట నా హృదయానికి గుచ్చుకుంది. రాధా అన్నాను కోపంగా. కోపం ఎందుకు, సీట్ వచ్చేది, చదువుకోవటానికి స్కాలర్షిప్ వచ్చేది నిట్టూర్చింది. నా కంటికి రాధ ఓ భూతంలా బగబగ మండే నిప్పులా కనిపించింది. రాధా, మరొకసారి మా జాతి ప్రసక్తి తెస్తే చంపేస్తాను అని గిరుక్కున వెనక్కి తిరిగాను. నాకు క్లాస్ వచ్చి సీట్ వచ్చినా నాది ప్రివిలైజ్డ్ క్లాస్ అని అందరూ అనుకుంటారు. ఎందుకో మొదటే నలుగురు ఉన్న చోట ఊపిరి ఆడినట్టు అనిపించేది. మనుషులంతా ఒకే రక్తమాంసాలతో చేయబడతారు. అందరిలో ఉండేది జీవకణాలే. మనుషులెందుకు ఈ జాతులు ఏర్పరచుకున్నారో, నాకు నేనే ఏదో అందరి మధ్య తక్కువ వాడిని అన్న భావన ఏర్పడసాగింది. గిరి, రాధపై విసుక్కున్నావటెందుకో లక్ష్మి అడిగింది. నీ స్నేహితురాలికా పొగరేమిటి? మన బ్రతుకంతా స్కాలర్షిప్ మీదే గడుస్తున్నట్టు. తప్పేముందిరా, రేపు అంతే కదా. ఇప్పటి వరకు నేను స్కాలర్షిప్ మీదే చదువుకున్నానుగా అన్నది. లక్ష్మి అంత నిజాయితీ నాలో ఎందుకు లేదు? ఆమె అంగీకరించినంత సులువుగా నిజాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాను? లక్ష్మి రాజీ పడుతోందనుకోవాలా? ఆధునికవాదుల సిద్ధాంతం ప్రకారం ఇలాంటివి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకురా. రేపటి నుండి చదివేది బోలెడుంటుంది. ఈ సంవత్సరం పుస్తకాలు కొనకపోయినా పర్వాలేదు, మా కెమిస్ట్రీ మేడం చెల్లెలివిస్తుందట అన్నది ఉత్సాహంగా. లక్ష్మి వంక కన్నార్పకుండా చూశాను. ఇంత అల్ప సంతోషం ఏమిటా అని. 2వ రోజు లక్ష్మి మెత్తగా కనిపించింది. ఎందుకు అన్నది ఊహించలేకపోయాను. కాలేజీకని ఇద్దరం బయలుదేరి బస్టాప్కి వచ్చాం. రాధ కనిపించింది. హలో లక్ష్మి, ఈ చీర ఎప్పుడు కొన్నావే? చాలా బాగుంది. రాధ వెళ్ళి లక్ష్మి చీరను పరీక్ష చేయసాగింది. అప్పుడు గ్రహించాను లక్ష్మి చీరలో కొత్తగా కనిపించిందని. కొనలేదు, ఇబ్బందిగా ముఖం పెట్టింది లక్ష్మి. రాధ పరువు కాపాడిందనే చెప్పాలి. కొనకపోతే ఎక్కడిదని అడగలేదు. ఆడపిల్లల దృష్టికోణం చిత్రమైంది. వారి కళ్ళు చీరలపై నగలపైనే పడతాయి. ఎక్కడికి రాధా, బయలుదేరావు? ఈరోజు మరో లిస్ట్ వేస్తారట, చూసొస్తాను అంది. అందరం కాలేజీకి వెళ్ళాం. రాధ పేరు నోటీస్ బోర్డుపై చూసి తెల్లబోయాను. అది కూడా వెనకబడిన జాతుల జాబితాలో ఉంది. రాధను అడుగుదాము అనుకునే లోపలే ఎక్కడికో తుర్రుమంది. లక్ష్మి, ఇదేం తిరకాసు?
ఏమిటో మనకెందుకు పదా అన్నది. ఎవరూ క్లాసులు తీసుకోలేదు. మళ్ళీ ఇంటికి బయలుదేరాం. నా బుర్రలో రాధ సీటే మెదులుతోంది. ఏమిట్రా, నువ్వు నా చీర గురించి ఆలోచిస్తున్నావా? నీ చీర గురించి ఇంకెవరు ఆలోచించారు అన్నాను. నాకు తెలిసిన వారంతా అడిగారు. దీని ఖరీదు దాదాపు 100 రూపాయలుంటుందట. యూనిఫామ్ తప్ప 5-6 రూపాయల బట్టలు కొనని నేను ఖరీదైన చీర కట్టడం ఆశ్చర్యమే కదరా అన్నదని. ఎక్కడిదని అడగలేకపోయాను. మా హెడ్ మిస్ట్రెస్ పొట్టివైనాయని 2 చీరలు ఇచ్చింది. కెమిస్ట్రీ టీచర్ 2 ఇచ్చింది. కాసేపు అభిమానం, అసహాయత పోటీ పడ్డాయి. అసహాయతే గెలిచింది. నిట్టూర్చింది లక్ష్మి. పరిస్థితులతో రాజీ పడటం మాటలా? కడుపులో దేవినట్లయింది. లక్ష్మిని ఇంకేం మాట్లాడించలేదు. మర్నాడు తెలిసింది, రాధ దొంగ సర్టిఫికెట్ తెచ్చిందట. తన జాతిని గూర్చి చెప్పరాని అసహ్యం వేసింది. డాక్టరీ చదవకపోతే బ్రతకలేవా రాధా అన్నాను ఒంటరిగా కనిపించగానే. బ్రతకడానికి ఏముందిలే, అన్నం లేకపోయినా బ్రతకొచ్చు అన్నది కాస్త నిష్ఠూరంగా. మరి ఈ విషయం బయటికి వస్తే వచ్చిన నాడు ఏదో మార్గం ఆలోచిస్తాను. మనిషికి బ్రతకడానికి ఆశ ఆలంబన. ఆ ఆశ నెరవేరడానికి మార్గాలు వెతకాలి. అదే నా లక్ష్యం. దృఢంగా ఉంది కంఠం. నేను చూచిన రాధ వేరేమోననిపించింది. నేను నీతో ఏకీభవించలేను. అయితే జీవితంలో సుఖం నీకు దూరం అవుతుంది అన్నది సవాల్ చేస్తున్నట్లు. ఏమైతేనేం ముగ్గురం వెళ్ళొస్తున్నాం కాలేజీకి. అరమరికలు లేకుండా ముగ్గురం కలిసి పలహారం చేయటం, కలిసి చదువుకోవటం జరిగేది. ఫ్రీ ప్రొఫెషనల్ కోర్స్ పూర్తి చేశాం. నాకు పెద్దగా భేదం కనిపించలేదు. కానీ రాధకు, లక్ష్మికి అనేకమైన సమస్యలు. ఒక్కొక్కసారి విసుగనిపించేది. ఈ ఆడవారు చిన్న విషయాన్ని భూతద్దంతో చూస్తారేమోనని. లక్ష్మి, తడికెల గేటు ముందు నిలబడి పిలిచాను. వెళ్ళి చాలాసేపైందిరా పెద్దమ్మ అన్నది. సంవత్సరం నుండి జరుగుతున్న కార్యక్రమంలో మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. యాదగిరి, ఒకసారి ఇలారా నాన్న పిలిచారు. తిరిగి ఇంట్లోకి వెళ్ళాను. నువ్వు నజీఫాకు దరఖాస్తు పెట్టలేదా? వెనుకబడిన జాతులమని చెప్పి స్కాలర్షిప్ తీసుకోవటం నాకు ఇష్టం లేదు నాన్న అన్నాను. ఏంది రోయ్, నువ్వేం వస్రాయి కొడుకువు కాదు. ఇక్కడ ధనరాశులు కుప్పలు పొయ్యలేదెవ్వరు. బ్రాహ్మలు, కోమట్లు వెనుకబడ్డ జాతులని రాయించుకుంటారు. నాన్న, నా హృదయం విప్పి చెప్పాలి, కానీ వినే ఓపిక, అర్థం చేసుకునే చదువు ఆయనకి లేదు. చివరికి ఆయనే గెలిచాడు. చూడు బేటా, నాకొచ్చేదెంత? ధైర్యం చేసి చదివిస్తున్నానంటే ఒక్కడు పైకొస్తే తమ్ముళ్ళు చెల్లెండ్లు నీ మూలాన పైకొస్తారని. నా దగ్గరే పైసా ఉంటే పద్దులు రాసి నీకు బట్టలు కొంటానట్రా తండ్రి. చివరి అస్త్రం తిరుగులేనిది. నాలాంటి వారికి ఆశలు, ఆశయాలు ఉండకూడదేమో. వ్యధిత హృదయంతో బయలుదేరాను. ఆ రోజు రాధ కూడా బస్టాప్లో కనిపించలేదు. ముగ్గురివి 3 దారులు అప్పుడే అయ్యాయా అనిపించింది. వెధవ సెంటిమెంట్ అనుకొని నవ్వుకున్నాను. కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఇద్దరూ కనిపించలేదు. వీపు మీద దెబ్బ కులిక్కిపడి ఇటు తిరిగాను. రాజ్కుమారి అనే పంజాబీ అమ్మాయి నిల్చుంది. ఆమె మా క్లాసే. క్యా సోచరా, ఏం ఆలోచిస్తున్నావు? మా లక్ష్మి రాధ కనిపించలేదు అన్నాను. ఇదిగో ఇక్కడ అన్నది. రాజు వచ్చిరాని తెలుగు మాట్లాడుతుంటే 4 తన్నాలనిపిస్తుంది. ఎక్కడ? పర్స్ తీసి చూపింది. వెంటనే కిలకిలా నవ్వింది. నేను నవ్వాను. అలా రా రాస్తాకి, పోయట్లా ముఖం పెట్టకు బాయ్ అంది. కవులంతా ఏం ముఖం మార్చుకోరు అన్నాను. అచ్చా అచ్చా, మాఫ్ గై, పద క్లాస్కి. ఇద్దరం వెళ్తున్నాం. ఒరే గిరి, జంటను వదిలి ఒంటిదాన్ని పట్టావేమిట్రా? మా క్లాస్మేట్ సుధీర్ అడిగాడు. నోర్మొయ్ అన్నాను కోపంగా. టేక్ ఇట్ ఈజీ గిరి, యువర్ ఎ సెన్సిటివ్ బాయ్ అన్నది రాజ్. నాకెందుకో కొందరిని చూస్తే అసూయగా ఉంటుంది. ఏం పట్టనట్టు హాయిగా ఉంటారు. క్లాసుకు వెళ్ళిన అరగంటకు చెమటలు కక్కుతూ లక్ష్మి వచ్చింది. రాధ మా బ్యాచ్ కాదు. మధ్యాహ్నం అడిగాను లక్ష్మిని ఎందుకు నా కోసం ఎదురు చూడలేదని. లక్ష్మి కాస్త ఇబ్బందిగా కదిలింది. నా ముఖంలోకి 2 నిమిషాలు చూసి ఏమనుకుందో నిజం చెప్పింది. ఇంట్లో బియ్యం లేదని అమ్మ గోల పెడుతుంటే నా బస్ ఛార్జీలు ఏమడిగేదిరా అన్నది దిగులుగా. నువ్వు నడిచొచ్చావుటే? అది అసాధ్యమని తేలిపోయింది అన్నది తలుంచుకుని. రాత్రి ఈ పూట అన్నం తిన్నావా? రాత్రి ఏదో తిన్నాంలే అభిమానపడింది. నాకు అమ్మ బాక్స్లో వేసిన చపాతీలు తీసి 2 లక్ష్మికి పెట్టి 1 నేను తీసుకున్నాను. లక్ష్మి గొడవ చేయలేదు, మౌనంగా తిన్నది. నీ స్కాలర్షిప్ ఏమైందే? తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయిరా. వీరి సంతకం వారి సంతకం అని కొన్నాళ్ళు తిప్పారు. ఇప్పుడు ఈ సెక్షన్లో ఉంది, ఆ సెక్షన్లో ఉందని తిరుగుతున్నారు అన్నది నిట్టూరుస్తూ. స్కాలర్షిప్ రావటానికి ఇంత గందరగోళం ఉందని తెలియదు నాకు. కనీసం సంవత్సరం తర్వాతైనా రావాలి కదా. దాన్నే ఆధారం చేసుకుని చదివే లక్ష్మి లాంటి వారి గతేమిటి? మీ టీచర్ బస్ పాస్ ఇప్పిస్తుందన్నావు కదా. ఆవిడ 1 సంవత్సరం ఇప్పిస్తానంది. మాట నిలబెట్టుకుంది. వారిని మన కోసం ఇబ్బంది పెట్టడం ఏం బాగుంటుంది? లక్ష్మి అన్నమాట నిజమే.
ఉపాధ్యాయుల ఆర్థిక స్థితి విద్యార్థులకు బాగా తెలుసు. బస్ పాస్ సమస్య పరిష్కారం అయ్యే మార్గం కనిపించలేదు. డాక్టరీ చదువుతున్నారంటే ఎంత గర్వం, ఎంత గొప్ప. మొదటి సంవత్సరం మా బంధువులు ఎవరు కనిపించినా కాస్త నిటారుగా నడిచేవాడిని. ఇప్పుడు ఆ నిషా దిగిపోతుంది. చదువులోని సాధక బాధకాలు అర్థమవుతున్నాయి. సాయంత్రం టికెట్ కొన్నాను. రాధ మాతో రాలేదు. ఇంటికి వెళ్ళగానే ఆ రోజు బట్వాడా రోజని గుర్తుకొచ్చింది. పెద్దనాన్న కూలి తెస్తాడు. పుస్తకాలు ఇంట్లో పడేసి ప్యాంట్ మార్చుకున్నాను. లుంగీ పంచె కట్టుకొని పక్కింట్లోకి వెళ్ళాను. పెద్దనాన్న బండ బూతులు తిడుతున్నాడు. చచ్చిపోయిన తల్లిని, తండ్రిని, బ్రతికి ఉన్న భార్య బిడ్డల్ని, ఇరుగు పొరుగును అతను తప్పతాగాడని తెలుస్తూనే ఉంది. పెద్దనాన్న అన్నాను. ఎవడ్రా? యాది నువ్వా? నా కొడుకు డాక్టర్ అయితే ఇంకేముంది? పెద్దగా నవ్వాడు. ఆడిపోరలకు చదువుందుకురా? అదేం మాట పెద్దనాన్న, రేపు లక్ష్మి మాత్రం సంపాదించదు అన్నాను. ఏందిరో, చదివితే మొగనికి సంపాదించి పెడతదిరా అన్నాడు. ఇంకా నేను అడిగింది అంగీకరిస్తాడనుకోవటం నా భ్రమే. నీ కూతురు బాగుపడితే నీకు సంతోషం కాదా? అరే, సంతోషం గొప్పదనం మనసుంటోళ్లకు కాదురా అని నవ్వాడు. చేప పులుసు వాసనొస్తోంది. నేను చెప్పినా పెదరాన్న వినిపించుకోడు. వెనక్కొచ్చేశాను. నేను తిరిగి అయినా సరే లక్ష్మి స్కాలర్షిప్ వచ్చేట్టు చూడాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. మర్నాడు 2 క్లాసులు ఎగ్గొట్టి కనుక్కున్నాను. ఆఫీస్ వాళ్ళు పైకి పంపామన్నారు. అక్కడ కనుక్కుంటే 2 రోజుల్లో పంపిస్తామన్నారు. అలాంటి 2 రోజులు ఎన్ని గడిచినా స్కాలర్షిప్ అంతు దొరకలేదు. ఇది ప్రభుత్వం చేసిన సదుపాయమా లేక విద్యార్థుల సహనానికి పరీక్ష నాకు అర్థం కాలేదు. అమ్మని ఎప్పుడూ మోసం చేయలేదు. ఈసారి లక్ష్మి కోసం మోసం చేయాల్సి వచ్చింది. ఇంట్లోకి సామాన్లు తెచ్చి 5 రూపాయలు ఎక్కడో పడిపోయాయని చెప్పాను. కాసేపు గొణుక్కుని ఊరుకుంది. మర్నాడు డబ్బు లక్ష్మికి ఇచ్చాను. నా వంక జాలిగా చూసింది. ఎందుకురా నా కోసం ఈ అబద్ధాలు? ఈ నెల తెచ్చావు, వచ్చే నెల అదొక్కటే కాదు సమస్య. టీచర్లు వాడి ఇచ్చిన చీరలు చిరిగిపోయాయి. కనీసం 2 చీరలు కొనాలన్నా 40 రూపాయలు కావాలి అన్నది దిగులుగా. ఏదో ఉపాయం ఆలోచిద్దాం అన్నాను. ఆలోచించడానికి ఏం కనిపించలేదు. స్కాలర్షిప్ ఇప్పుడిప్పుడే వస్తుందన్న ఆశ లేదు. అందరూ వెనుకబడిన జాతులలో పుట్టలేదని ఈర్ష్యపడతారు. ఈ భాగ్యానికేనా? సాయంత్రం రాధ కనిపించింది. విష్ మాత్రం చేసి ఎరిగిన వ్యక్తి అన్నట్టు చూసింది. నాకు ఆశ్చర్యం, కోపం వచ్చాయి. బలవంతంగా ప్రేమ భాషలు చేసిన అమ్మాయిని చూస్తే, రాధా ముందు పెడుతున్నావా? కనిపించటం లేదు. అవును గిరి, మీ అందరికంటే ముందు పెడుతున్నాను. వస్తాను, పనుంది. రాధ వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి రాధేనా? స్వచ్ఛమైన మల్లెల సుగంధం నన్ను గిలిగింతలు పెట్టలేదు. భరించరాని ఘాటైన సెంటు నాసికా పూటాలను ఉక్కిరి బిక్కిరి చేసింది. అలంకారంలో కూడా చాలా మార్పు కనిపించింది. 2వ రోజు నాన్నగారితో బిల్లు విషయమై ఒకరింటికి వెళ్ళాం. యాది ఈవిడ చాలా హుషార్ మనిషిరా. హాస్టళ్లకు, స్కూళ్లకు పెద్ద. ఆయమ్మ మూలంగానే గుత్తపని దొరికింది నాన్నగారు చెప్పారు. ఆవిడ బంగళా ఆడంబరం చూస్తేనే తెలిసింది ఆవిడెంత పెద్ద మనిషో. రామయ్య రా, నీకోసమే చూస్తున్నాను అన్నది కళ్ళజోడు సవరించుకుంటూ. అమ్మా, మా పిల్లగాడు డాక్టరీ చదువుతున్నాడు. పుస్తకాలు కావాలంటే వెళ్ళాను, కాస్త తడవైంది అన్నాడు అతి వినయంగా నాన్న. అలాగా, ఈసారి బిల్ శాంక్షన్ అవుతుంది. స్కూల్ బిల్డింగ్ మాత్రం ఇలా కడితే నీకు నాకు మాట వస్తుంది అన్నది. లేదమ్మా, మీరు చూద్దురు హామీ ఇచ్చాడు. ఆవిడ ముందు నాన్న పూర్తిగా బానిసలా మసులుకోవడం ఆశ్చర్యం అనిపించింది. నేను మెల్లిగా లక్ష్మి విషయం ఆవిడతో ప్రస్తావించాను. ఎక్కడైనా హాస్టల్లో సీట్ ఇప్పించండి మేడం అన్నాను ప్రాధేయపూర్వకంగా. యు మీన్ ఉచితంగానా? అవునండి. సరే చూస్తాను, ఆదివారం కనబడు అన్నది. మా వాడికి పెదనాన్న పిల్లలంటే చాలా ప్రేమమ్మా నాన్న చెప్పారు. నా సంతోషం చెప్పనలవి కాదు. ఆ క్షణంలో అమ్మగారు నా కళ్ళకు వరాలిచ్చే దేవతలా కనిపించింది. వంగి ఆవిడ కాళ్ళు పట్టుకుందామనుకున్నాను. అందరూ నవ్వుతారేమోనని కాస్త జంకాను. థ్యాంక్స్ మేడం అన్నాను. ఇంటికొచ్చి లక్ష్మితో ఈ వార్త చెప్పాను. ఆవిడ చాలా ఎఫిషియెంట్ లేడీ. లక్ష్మి, నువ్వు నిశ్చింతగా చదవవచ్చు. ఏమో గిరి, ఏది వచ్చేదాకా నమ్మలేం. నువ్వు ఉత్త నిరాశావాదివి అన్నాను చిరాగ్గా. మనలాంటి వారికి ఆశలుండకూడదురా అన్నది. పోనీ లక్ష్మికి వసతి గృహము, ఉచిత వసతి లభించాకైనా దారికొస్తుందని అప్పటికి ఊరుకున్నాను. కథ కొనసాగుతుంది.